अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। विश्वेश्वरभजं देवं सर्वकारणकारणं रामलालप्रभुं वन्दे चतुर्वर्गार्थसिद्धये। ध्यायेत् सत्रत्नपीठे सुखगणपतितं शृण्वतीं श्यामलाङ्गीं न्यस्तैकाङ्ग्रीं सरोजे शशिशकरधरां वल्लवीं वादयन्तीं कन्दाराबद्धमालां नियमितविलसच्चूलिकां रक्तवस्त्रां मातङ्गीं शुद्धपात्रां मधुरमधुमदां चित्रगोद्भासिबालाम्। శ్రీ ఆంజనేయ స్వామి పాదపద్మాల ప్రణమిల్లుతూ సభికులుగా సభా స్వరూపంగా ఉన్నటువంటి నటరాజ స్వామి స్వరూపమైనటువంటి సభికులందరికీ సాదర ప్రణామాలు సమర్పిస్తూ నిన్నటి దశమహావిద్యా వైభవం అనే అంశాన్ని కొనసాగిద్దాం. దశమహావిద్యలే చాలా తక్కువ ప్రచారంలో ఉన్నటువంటి విద్యలుగా చెప్పుకున్నాము. అందులో కొంతలో కొంత మాతంగి విద్య శ్యామలాదేవి రూపంలో, శ్యామలా దండకం రూపంలో ఆంధ్రదేశంలో కూడా ప్రచారంలో ఉంది. వీటి గురించి వర్ణిస్తూ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే, అలమాతంగిరీం వక్షే క్రూరభూత భయంకరీ పురాతనం భవినే నానా వృక్ష సమాకులే వస్యార్థం సర్వభూతానాం మతంగో నామతో మునిః శతవర్ష సహస్రాణి తపోతప్యత సంతతం. 100 సంవత్సరాలు కలిగి చెట్ల వనంలో మతంగ మహర్షి తపస్సు చేసి కాళీదేవిని సాక్షాత్కరించుకొని, అమ్మాను నా కూతురుగా పుడతల్లి, ఇలాంటి కూతుర్ని కన్నటువంటి హిమవంతుడి జన్మ ధన్యం కదా అని అడిగితే, నాలాంటి కూతురు కాదు నాయన, నేనే కూతురుగా వస్తాను అని చెప్పి మాతంగ కన్యగా అవతరించింది కాళీ. ఈ మాతంగి ఉపాసనకి సంబంధించి రకరకాల పద్ధతులు ఉన్నాయి. దక్షిణాచారంలో, వామాచారంలో రెండింటిలోనూ చేయదగినటువంటి విద్య. రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అన్నట్టుగా 2 మార్గాల్లోనూ చేయదగిన విద్య. అలాగే ఈ విద్యకు సంబంధించి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే, మా ప్రథమ గురువులు గుడిసె వెంకట సుబ్బారావు గారని చిరకగూడలో ఉండేవారు. మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, నిరంతర మాతంగి సాక్షాత్కార సిద్ధులైన, నిరంతరం అమ్మవారి దర్శనం అఖండంగా జరుగుతుండేది. మీకు ఈ సమీపంలో నేను ఎలాగైతే చూస్తున్నానో అంత ప్రత్యక్షంగా అమ్మవారి దర్శనం అవుతూ ఉండేవారు. వారి ద్వారా ఈ మాతంగి విద్య గురించి నేను తెలుసుకోవడం జరిగింది. వారికి సాదర ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఆ తర్వాత నేను చూసిన వాళ్ళలో ఈ మాతంగి దర్శనమయ్యి మాతంగి మంత్రసిద్ధి అయిన వ్యక్తుల్లో మా మంత్రగురువు సిద్ధేశ్వరానంద దానకృష్ణ వారు చెప్తారు, మాతంగి సాక్షాత్కారం అనుభవం జరిగినప్పుడు ఇక్కడ సాక్షాత్కారం అని అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. భౌతిక రూపంలో మనిషిని చూసినట్టుగా ఒక ఆకృతితో చూడడం ఒకటి, రెండోది సాక్షాత్కారం అంటే అది ఒక అనుభూతి. పంచదార తీయగా ఉంది అనడానికి రూపం ఏంటి? అది అనుభవంలో చెప్పడమే. అది అనుభవంలోకి వచ్చినప్పుడు మాతంగి విద్య నోటి వెంట మాటలు రావు, మూగపోతుంది నోరు, మనసు ఆర్ద్రత చెందుతుంది. ఆయన చెప్తారు చోట సిద్ధేశ్వరానంద దానకృష్ణ స్వామి, వినిపించనే దేవి విమల గాంధర్వంబు మాణిక్య వీణ పరిమరులు బరువా సాక్షాత్కరించనే గలగాక్షి మరకత శ్యామలామల కరుక్షాయతోడ సంగీత సాహితీ స్తన పటీర సుగంధ మేదేవి నాకైత దివతరించే ఏ ప్రమోది
సమాజంలో ఎలా ఉంటుందంటే ఒక అనుభవం మాటలలో చెప్పరానటువంటి చెప్పలేనటువంటి ఏదో వాచోని అప్రాప్యమైన శాసన ఎక్కడైతే మాటలు స్పందించిపోతాయో అక్కడ దర్శనం అవుతుంది, అక్కడ సాక్షాత్కారం అవుతుంది. అది సాక్షాత్కారానికి ఒక ప్రమాణం. అలా ఇద్దరు మహానుభావుల్ని భౌతికంగా ప్రత్యక్షంగా కలిసి వారి సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. ఈ సభాముఖంగా వారిద్దరికి సాధారణంగా సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను. మాతకి విద్యలో ఒక తమాషా ఉందండి. ఇదేంటంటే మనకి ఎస్సీ కమ్యూనిటీలో మాదిగ కమ్యూనిటీ ఉంది. ఈ మాదిగల కులదేవతగా చెప్తారు ఈ మాతంగి. అలాగే ఒక స్త్రీమూర్తిని మాతంగ కన్యగా కేవలం అమ్మవారి ఉపాసన చేసేందుకే ఊళ్ళో ఒక ఆవిడ ఉంచేసేవాడు. పుట్టుకతోనే ఒక ఆడపిల్లను తీసుకొచ్చి ఆ ఇంటి ఆచారం ప్రకారం ఆ ఆడపిల్లని మాతంగ కన్యగా చెప్పి ఆవిడలోకి మాతంగిని ఆవాహన చేసి మాతంగి ఉపాసన నేర్పించేవాడు. నేర్పించి ప్రతి సంవత్సరం ఏం చేసేవాడికి అంటువ్యాధులు లాంటివి రాకుండా ఉండడం కోసం ఆవిడ అమ్మవారిని ఆవాహన చేసి ఆవిడ కొన్ని సేవలు చేసి కొడుకుల పేరుతో జాతరలు అనే పేరుతో చేసేవాడు. తర్వాత ఈ ఆచారం కొద్దిగా వికృతులకు దాల్చిందనుకోండి, సమాజానికి వ్యతిరేకమైన డైరెక్షన్లో వెళ్ళి సమాజ పతనానికి కారణమైంది. అది కొంత మనం బహిష్కరించాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. కానీ దాని మూలం ఏంటి అంటే ఉపాసనని నిలబెట్టడం. మాతంగ కన్యని మతంగ కన్య మాత్రమే ఉపాసన చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ విద్య, ఈ మాతంగి విద్య అద్భుతమైనటువంటి సంపదని, వశీకరణమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి విద్య. ఈ మాతంగి ఎవరైతే చేస్తాడో వాడి వాక్కులు వినడం ద్వారా సమితులు ముగ్గులవుతారు. అవతలి వాడు ఖచ్చితంగా అతనికి లోబడతారు. అంటే లోబడడం అంటే దాస్యం చేస్తారని కాదు అర్థం. లోబడడం అంటే వాడు వశీభూతులు అవ్వడం అంటే వాళ్ళకి అనుకూలంగా మారుతారు అని అర్థం. అలా వశీకరణాత్మకమైన విద్య మాతంగి విద్య. ఇది ఒక పూర్తి పాజిటివ్ ఎనర్జీతో కూడినటువంటి విద్య. కొమ్మలూరు సుబ్బారావు గారు అనే ఆయన ఈ దశమహావిద్యల మీద రాస్తూ ఫ్రాలే ఇచ్చినటువంటి కొన్ని ఆయన అభిప్రాయాలను కూడా కోట్ చేస్తూ రాశారు. ఆ పుస్తకం వీలైతే చదవండి, దొరుకుతుంది ఆన్లైన్లో. మంచి గ్రంథం అది. దాంట్లో ఆయన ఏం చేస్తాడంటే దశమహావిద్యల్ని ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఎనర్జీస్తో పోలుస్తాడు. పాజిటివ్ ఎనర్జీతో, నెగిటివ్ ఎనర్జీతో, ఎలక్ట్రిక్ ఎనర్జీతో వాటితో పోల్చుకొని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కూడా అప్లై చేస్తాడు. అలా అప్లై చేసిన ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లో శూన్యము అనేటువంటి స్థితికి ఉదాహరణగా చెప్తాడు. దశమహావిద్యలో ఉన్నటువంటి ధూమవతి ఇది ఒక విచిత్రమైన విద్య. వీడు పెద్దమ్మ అంటారు. పెద్దమ్మ అంటే మన జనరల్గా చేస్తారే అప్పు పెద్దమ్మ వచ్చిందిరా అంటారు. పెద్దమ్మ అనే దానికి ఒక నెగిటివ్ అర్థం కూడా ఉంది. పెద్దమ్మ వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటంటే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి వాడి జాతకంలో, లేదా శని ప్రభావం ఉంటుంది, వాడు కష్టాలు పడతాడు అని అర్థం. ఈ విద్య యొక్క మూల స్వరూపం ఎలా ఉంటుందంటే ఆవిడ వర్ణన కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. వివర్ణాచంచలా దుష్ట దీర్ఘాచ మలినాంబర విముక్త కుందలాకేశ విధవా విరగద్విజ కాకధ్వజరూఢ. ఇలా ఉంటుంది వర్ణన. ఆవిడ ఎలా ఉంటుంది అంటే వృద్ధురాల రూపంలో ఉంటుంది, విధవరాలుగా ఉంటుంది. విడో గాడెస్ అని చెప్తారు. విడో గాడెస్గా మన సంప్రదాయంలో హైందవులలో ఇద్దరిని పూజ చేస్తారు. చాలామంది ఈ కందుకూరి వీరేశలింగం సమయంలో ఉన్నటువంటి కొంతమంది సంఘ సంస్కర్తలుగా చెప్పబడినటువంటి వాడు, కొంచెం జాగ్రత్త గమనించండి ఈ మాట నేను అన్నది. సంఘ సంస్కర్తలుగా చెప్పబడిన వాడు, సంఘ సంస్కర్తలుగా కొనియాడబడిన వాడు, వాస్తవానికి వాడు చర్చ్ రిప్రజెంటేటివ్స్గా పనిచేసిన వాళ్ళు వాళ్ళలో చాలామంది. వాళ్ళు ఈ విధవ వివాహాలు ప్రోత్సహించడం కానీ కొన్ని సంస్కరణలు చేయడానికి కొంత ప్రయత్నం చేశారు సమాజంలో. సరే, దానికి చాలా యాంగిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు తెరీసాని మదర్ తెరీసా అంటే వాడు మదర్ కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కదా. నేను కన్వర్షన్ కోసం వచ్చాను, ఐఎమ్ నాట్ సెయింట్ అని ఆవిడే చెప్తుంది. మదర్ తెరీసా స్వయంగా అతను చెప్పుకుంది, ఐఎమ్ నాట్ సెయింట్, నేను కేవలం భారతదేశానికి కన్వర్షన్ చేయడానికి వచ్చాను అని.
ఏమంటే మిమ్మల్ని మీరు డాక్టర్ గారా, మీరు యాక్టర్ గారా అంటే కాదు లేదు డాక్టర్ అన్నారు. మీరు డాక్టర్ గారని మీరు యాక్టర్ అని చెప్పడానికి మీరేమని? మదర్ తెరీసా స్వయంగా చెప్పింది, నేను కన్వర్షన్ కోసం వచ్చాను, నేను సైంటిఫిక్ కాదు అని, నేను కేవలం అందుకే ఆశ్రయిస్తున్నాను అని. మనం వాడికి పెద్ద స్థానం కల్పించేసి చాలా గొప్పగా ఊహించుకున్నాం, అది వేరే విషయం. అలాగే సంఘ సంస్కర్తలు కొంతమంది కదుర్తి వీరేశ్వరం గారు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు సంస్కరణలు చేశారు, రకరకాల ఉద్దేశాలు లేవనుకోండి. ఆ సంస్కరణలు చేసిన సమయంలో విధవా వివాహాలను ప్రోత్సహించారు. అలాగే అప్పుడు రాసినటువంటి పుస్తకాల్లో, చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాల్లో దారుణమైన విషయాలు, లేని విషయాలు రాశారు. అవేంటంటే స్త్రీకి భర్త మరణించిన తర్వాత ఆవిడ చాలా దయనీయమైన పరిస్థితుల్లో నెట్టేస్తారని, ఆవిడ హిందువుల్లో ఆవిడకి ఆహారం పెట్టరని, గుండు కొట్టి చేస్తారని, భయంకరంగా ట్రీట్ చేస్తారని, బానిసలాగా చూస్తారని, ఆవిడ ఎదురొస్తే నాశనం అయిపోతుందని అందరూ చేతికరించుకుంటారని, ఇలా చాలా దారుణంగా రాశారు. కానీ వాస్తవం ఏంటంటే సువాసిని, పూర్వసువాసిని స్త్రీ మనకి మాతృమూర్తి. అన్ని వయసుల్లో ఉన్న స్త్రీ పూజనీయాలే. మనకి పుట్టిన క్షణం నుంచి బాల అనే పేరుతో మొదలుపెట్టి కన్యగా, ప్రౌఢగా, యువతిగా, మాతృమూర్తిగా, సువాసినిగా, తర్వాత పెద్ద ముత్తైదుగా, పూర్వసువాసినిగా, భర్త మరణించిన తర్వాత కూడా పూర్వసువాసిని అంత గౌరవంగా పిలిచారంటే పూర్వసువాసినిగా పిలిచారు. అలాగే మన పూజా విధానంలో 2 రకాల మూర్తుల్ని పూర్వసువాసినిగా పూజ చేస్తారు. ఒకటి మామూలు గ్రామీణ పద్ధతిలో గంగారమ్మ. గంగారమ్మ బర్త్డేట్ అంటారు, చాలా మంది తెలిసే ఉంటుంది. గంగారమ్మని కుంకుమతో పూజ చేయాలి, బండాలతో పూజ చేస్తారు. ఏదో వ్యాపారులు సత్యనైవేద్యాలు ఇలాంటి వ్యవహారం నడుస్తుంది తప్ప సువాసిని పూజ ఉండదు గంగారమ్మ. అలాగే మంత్రశాస్త్రంలో విడో గాడెస్గా చెప్పినటువంటి దేవత ధూమావతి. ఈవిడ ఎలా ఉంటుంది అంటే విధవరాలుగా ఉంటుంది, పొడవాడి ముక్కుతో ఉంటుంది, పడిపోయిన శరీరంతో ఉంటుంది, తెల్లని జుట్టు వేలాడుతూ ఉంటుంది, శరీరం తిత్తులుగా వేలాడుతూ ఉంటుంది, కాకధ్వజ కాకి వాహనంగా ఉంటుంది, తీక్షణమైన దృష్టి కలిగి ఉంటుంది, ఇలా చెప్పారు. అలాగే ధూమావతి, ధూమ్రవర్ణ, ధూమపారాయణ అని చెప్తుంది మంత్రశాస్త్రం. ఆవిడ ధూమ రూపంలో ప్రవాలి, ఒక పొగ ఆకృతిలో ఉంటుంది. ఈవిడ ఏం చేస్తుంది? ఈవిడ లక్షణం ఏంటంటే ఉచ్చారణ చేయడం ఈవిడ లక్షణం. కావ్యకంఠ గణపతిని దశమహావిద్యల గురించి దశమహావిద్య సూత్రావళి రాస్తూ ఈ ధూమావతి గురించి చెబుతూ విశ్వోచ్చారణ తీక, విశ్వోచ్చారణం చేయదలుచుకున్నవాడు ధూమావతి ఉపాసించాలని చెప్పారు. ధూమావతిని ఉపాసించమన్నాడు. అంటే ధూమావతి దేవిని ఉపాసిస్తే విశ్వాన్ని ఉచ్చారణ చేయొచ్చు. విశ్వోచ్చారణ మనకెందుకు? మనం చేసేది దేనికి అంటే రోగాలను ఉచ్చారణ చేయాలి, దరిద్రాన్ని ఉచ్చారణ చేయాలి, శత్రువుని ఉచ్చారణ చేయాలి, బలహీనతని ఉచ్చారణ చేయాలి, చివరికి మరణాన్ని కూడా ఉచ్చారణ చేయాలి. ఈవిడ చేతిలో ఏముంటాయి అంటే ఆశ్చర్యకరం. చూడండి, చాట చీపులు ఉంటాయి. ఏం చేస్తుంది? చాట చీపులతో ఉచ్చారణ చేస్తుంది, విసిరేస్తుంది. ఎలాగైతే చాటతో చెరుగుతారో, చీపులతో ఊడిచి దూరం పెడతారో, మనిషిలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను దూరం పెడుతుంది. కామక్రోధ లోపం మదమాత్సర్యాలను దూరం పెడుతుంది, దరిద్రాన్ని దూరం పెడుతుంది, అనారోగ్యాన్ని దూరం పెడుతుంది. విచిత్రం ఏంటంటే ఏ దేవతనైనా ఉపాసన చేసేటప్పుడు మనకి ఇది కావాలి, అది కావాలి అని కోరుకుంటాం కదా. చదువు రావాలి, సంపద రావాలి, ఏదో ఇట్లాంటివో కోరుకుంటారు. కానీ ధూమావతిని ఉపాసించేటప్పుడు విచిత్రం ఏంటంటే ఏది కావాలో కోరుకోకూడదు, ఏది వద్దో చెప్పాలి. ఉద్యోగం అంటే ఉద్యోగం ఉండకూడదు. ఎలా అంటే యజుర్వేదంలో మంత్రం చమకంలో అనవిత్రంచమే, ఆ నవిత్రంచమే. మిత్రంచమే అంటే మిత్రుడు కలిగి ఉండుగాక నేను, నవిత్రంచమే మిత్రుడు లేకుండా ఉండుగాక. దాన్ని ఎలా చదవాలి? అనవిత్రంచమే అని చదవాలి. అంటే మిత్రులు లేనటువంటి స్థితి నాకు లేకుండుగాక. మైనస్ ఇంటూ ప్లస్. ధూమావతి యొక్క లక్షణం చూడండి, ఎంత ఆ సబ్జెక్ట్ ఎంత టెక్నికల్గా ఉందో చూడండి.
చివరికి ధూమావతి ఉపాసన ఎలా చేశారంటే శత్రువుని నాశనం చేయడానికి ధూమావతి యూజ్ చేస్తాడు. ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఏం జరుగుతుందో అసలు ధూమావతిని చేస్తే? ధూమావతిని చేస్తే అరిషేకుడు గారు పోతాయి, కామక్రోధ లోపము మదమాత్సర్యాలు విసిరిపోతాయి. ఏం జరుగుతుంది తర్వాత? మనసు శూన్య స్థితిలో వెళ్తుంది. బౌద్ధులు ఏదైతే శూన్య స్థితిని గురించి చెప్పారో అతి సులభంగా శూన్య స్థితిని సాధించవచ్చు. ఈ విద్యలు దశమహా విద్యలు ఎలాంటి విద్యలు అంటే అంతర్ముఖమైన విద్యలు. అంతర్ముఖంగా మనం ఏది సాధించదలుచుకున్నా అద్భుతంగా సాధించడానికి అవకాశం ఉన్న విద్యలు. చెప్పుకున్నాం వజ్రవైరోచన విద్య గురించి. వజ్రవైరోచన విద్య చేసేటువంటి యోగి యోగేశ్వరుడు అవుతాడు. లేదా మామూలుగా యోగాభ్యాసం చేస్తున్నాడు, వాడు యోగిగా మిగిలిపోతాడు. ఏదో హఠయోగంలో ఆసనాలు వేసుకుంటూ మామూలు యోగిగా మిగిలిపోతాడు. అదే హఠయోగి వజ్రవైరోచన మంత్ర సాధనని కలిపి చేశాడు అనుకోండి, వాడు మహాసిద్ధుడే యోగి అవుతాడు. కుండలిని సహస్రారాన్ని షట్చక్ర భేదం చేస్తాడు, సహస్రారాన్ని చేరుస్తాడు. దశమహా విద్యలు ఇలా వాడుకోవాలి, ఇలా ఉపయోగించుకోవాలి. అలాగే ఇంకొక విద్య నేను చెప్పుకున్నాను, భువనేశ్వరి విద్య. భువనేశ్వరి విద్య కూడా అంటే భువనేశ్వరి విద్య మంత్రసిద్ధుడైన వ్యక్తి భౌతిక ప్రపంచంలో ఉన్న సర్వము సాధించగలడు. ఏది మనసులో సంకల్పిస్తే జరుగుతుంది, ఏది మనసులో సంకల్పిస్తే జరిగి తీరాల్సిందే. భౌతిక మెటీరియల్ వరల్డ్లో జరిగి తీరాలి. ఆ ఆలోచన మెటీరియల్ ఫామ్ని పొందుతుంది. ఇలాంటి మంత్రసిద్ధుల్లో మనకి బాగా ప్రఖ్యాతి చెందినటువంటి విద్యారణ్యస్వామి ఉన్నారు. హరిహరరాయుడు, బుక్కరాయుడు. ఈ కథ తెలిసిందే కదా మనకి. చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, కథ అనకూడదేమో, చరిత్రలో జరిగిన సంఘటనలు. అఖండ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం హరిహరరాయుడికి, బుక్కరాయుడికి డబ్బు కావాల్సి వచ్చింది. ఆ సుల్తాన్ దగ్గరికి వచ్చేసారు వీళ్ళు. వచ్చేసిన తర్వాత అక్కడ డబ్బు కావాల్సి వచ్చింది. దానికంటే ముందు ఢిల్లీ సుల్తాన్ పంపించాడు వీళ్ళు వెనక్కి కర్ణాటక ప్రాంతానికి. వెళ్ళి మీ ప్రాంతంలో వెళ్ళి మన మతాన్ని ఆల్రెడీ మతం మార్చేశాడు హరిహరరాయని, బుక్కరాయని. ఏదో పేరు పెట్టాడు. పేరు పెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి ఇస్లాం మతాన్ని వ్యాపించడం చేయడం చేశాడు. వాడు ఇంటికి వచ్చారు, కర్ణాటక వచ్చారు. వస్తే వాళ్ళ భార్యలు వీళ్ళు ఢిల్లీ వెళ్ళి మతం మారారు కదా, ఈ విషయం తెలిసి పసుపు నీళ్లు ప్యాన్ నీళ్లు బయటపెట్టారు. భర్త వస్తున్నారు, పసుపు నీళ్లు ప్యాన్ నీళ్లు బయటపెట్టారు. ఎందుకు? పసుపు నీళ్ళతో స్నానం ఎవరు చేస్తారు? ఆడవాడు చేస్తారు. నువ్వు పురుషుడు కాదు, నీకు పురుషత్వం లేదు, వీరత్వం లేదు, పోతే ప్రాణం పోవు కాక వెళ్ళి ఢిల్లీ సుల్తాన్ దగ్గర బాలులోకి మతం మారుస్తారా? మీలాంటి వాళ్ళు పురుషులు కాదు, స్త్రీలు కాదు, మీరు అసలు అనవసరం నపంసకులు మీరు. అందులో మీకు ప్యాంటీలు కొట్టాలి, ప్యాంటీలు దగ్గర బయటపెడతారు. వాళ్ళ మొహాలు చూడడానికి ఇష్టపడరు భార్యలు. చూడండి ఆశ్చర్యం. అంతటి మాతృమూర్తులు, అంత వీరత్వం కలిగినటువంటి వీర శిరోమణులు ఉండేవాడు భారతదేశంలో. భర్తలు ఏదో చావుతో కన్నుపడిపోయి వెనకొచ్చాడు అనుకోలేదు. వాళ్ళు చస్తే అక్కడ చావు, అంతేకాదు మతం మారగాలని చెప్పారు. వాళ్ళ సిగ్గుతో వాళ్ళిద్దరూ అడవులు బట్టి తిరుగుతుంటే అవమానపడి ఇంటి దగ్గర ఈయన ఒక చోట విద్యారణ్యేశ్వర గారు తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పి రావచ్చు. వీళ్ళలో హిందూ రక్తం ఉంది కదా, ప్రవహిస్తుంది కదా. మీసాలు లేవు, మీసాలు కొరిగేశారు, చట్టం ఒకటే ఉంది, సుందీ చేసేసారు. వాళ్ళకి వేష భాష మారిపోయింది. వాళ్ళకి హరిహరరాయుడి, బుక్కరాయుడి గుర్రం మీద వస్తున్నారు. ఆ చెట్టు మీద విద్యారణ్యేశ్వర తపస్సు చేసుకుంటున్నారు. బ్రహ్మదేవుడు ఆత్మానందంలో మునిగి ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చారు. వీళ్ళ హిందూ రక్తం ఉంది కదా, సాధువులు చూడగానే, సన్యాసిని చూడగానే నమస్కరించడం మనకు అలవాటు. వెంటనే గుర్రం దిగారు, నమస్కరించారు. విద్యార్థి కళ్ళు తెచ్చి, ఏమైనా మీరు చూస్తే ముసల్మానులుగా ఉన్నారు, మతం మారిన వాళ్ళలాగా ఉన్నారు, మరి హిందూ సన్యాసి నమస్కరిస్తున్నారు అని అంటే ఆయన చూడంగానే హృదయం కలిగింది. గురువు కనబడగానే ఫస్ట్ ఏం జరుగుతుందో తెలుసా? మనసు కరిగిపోతుంది. ఎవరి దగ్గరైతే మన మనసు కరిగిపోయిందో వాళ్ళు నీ శత్రువు అని చెప్తారు పెద్దలు. మనసు కరిగిపోయింది, వీడు కాళ్ళ మీద పడిపోయారు. స్వామి మా కర్మది, వాడు భయపెట్టి మమ్మల్ని తీసుకుపోయాడు, ప్రాణం తీస్తారని తీసుకుపోయి దేశాల గురించి ముస్లింగా మార్చి పంపించాడు మమ్మల్ని. మేము ఏం చెయ్యం, ఇంటికి వెళ్తే మా భార్యలు బ్యాండేడ్ కొట్టారు అని అంటే మా పరిస్థితి ఇంతేనా అని అంటే విద్యారణ్య స్వామి వాళ్ళిద్దరిని మళ్ళీ గర్భాపసి చేసి శుద్ధి కార్యక్రమం చేసి, ఆయన అఖండ హిందూ రాజ్యాన్ని స్థాపించడం మీరు
మీరు యోగజాతకులు, మీరు మామూలు వ్యక్తులు కాదు, మీలో ఉన్న చైతన్యాన్ని మీరు అడగలు చేసుకున్నారు అని మళ్ళీ వాళ్ళని ఉద్బోధ చేసి అక్కడ హిందూ రాజ్యానికి బీజం వేసినటువంటి విద్యారణ్య స్వామి భువనేశ్వరి మంత్రశక్తుడు. ఆ రోజున వాళ్ళకి డబ్బు అవసరమైంది, రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, సైన్యాన్ని సమకూర్చుకోవడానికి, ఆయుధాలు సమకూర్చుకోవడానికి డబ్బు అవసరమైతే స్వామి మేము ఏమి లేకుండా వచ్చాం, మరి డబ్బులు పరిస్థితి ఏంటి అని అడిగితే విద్యారణ్య స్వామి భువనేశ్వరి దేవిని ఆవాహన చేసి 7 రోజులు కనకవృష్టి కురిపించారు ఆ ప్రాంతం అన్నారు. ఆ గ్రామం అంతా, ఉన్నటువంటి ప్రాంతం అంతా 7 రోజుల పాటు కుంభవృష్టి కురుస్తూనే ఉంది. వర్షం కురుస్తుందని అందరూ లోపలికి వెళ్ళిపోయారు. 7 రోజుల తర్వాత బయటకు వచ్చి చూస్తే బంగారపు రాసులు ఉన్నాయి. వాటిని పిలిచాడు. వాడు చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. బంగారపు రాసులు చూడగానే పరిగెత్తుకుంటూ వస్తే ఆగంగానే మీరు తీసుకోవాలని ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని పిలిచి కాస్త బంగారం పండించి, ఒరే బాబు నేను తపస్సు చేసుకునేటప్పుడు మీరు రోజు నాకు పాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు, నేను గ్రామంలో ఉంటే మీరు పాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయేవాడు. ఆ పాలతో ప్రాణం నింపుకు నేను తపస్సు చేశాను. కాబట్టి నా తప్పో ఫలితమైనటువంటి ఈ శక్తి, బంగారం మీకు కూడా వాటా ఉంది. కాబట్టి ఈ బంగారం మీరు తీసుకోండి. ఆ గ్రామ ప్రజలకు కొంత బంగారం ఇచ్చి మిగిలినంత హరిహరాయానికి, బుక్కరాయానికి ఇచ్చి హిందూ సామ్రాజ్య స్థాపన చేయమన్నాడు ఆ మహానుభావుడు. ఆయన తర్వాత కాలంలో శృంగేరి పీఠాధిపతి అయ్యి అద్భుతంగా పరిపాలించి కర్ణాటక హిందూ సామ్రాజ్యానికి రాజగురు అయినప్పటి శృంగేరి పీఠం వాళ్ళు కర్ణాటక సామ్రాజ్యానికి రాజగురు. ఈ మధ్యకాలంలో విచిత్ర వాదం కూడా మొదలుపెట్టారు. శంకరాచార్యులు ఉండేవాడ, ఏదో విద్యారణ్య స్వామి ఉండేవాడు, దశవాదంలో కాకపోతే విద్యారణ్య స్వామి చెప్పేవాడు, శంకరుడు చెప్పేవాడు, రాజతరంగి నగరంలో రాజతరంగిలో చెప్పకూడదు శంకరాచార్యుల వారి గురించి. ఏదో దశవాదం మాట్లాడుతుంటారు, పట్టించుకోవాల్సిందే కానీ సమయం వచ్చిందని చెప్తారు. అలా భువనేశ్వరి మంత్రసిద్ధుడైనటువంటి విద్యారణ్య స్వామి మనకు చరిత్రలో కనిపిస్తారు. అదే భువనేశ్వరి అంతర్ముఖం చేస్తే, అంతరాంతరాలకు వెళ్తే మహాశాంతి లభిస్తుంది, ఋషులు పొందిన శాంతి లభిస్తుంది, రమణులు పొందిన శాంతి లభిస్తుంది అని చెప్తుంది తంత్రశాస్త్ర గ్రంథాలు. ఇప్పుడు చెప్పండి, దశమహావిద్యలు క్షుద్రదేవుల ఉపాసన, దశమహావిద్యలు చేతబడి చేసేవాడు, దశమహావిద్యలు చేసేవాడు, ఎంత అపరాధమైన మాట అది. అలాగే ఇంకొక విద్య, మహాద్భుతమైన విద్య, తారా ఖడ్గధరి ప్రచండ మహిమ శ్రీచక్ర వస్త్రాశివ విశ్వాత్మ భువనేశ్వరి ముడిత మాతంగిని సుందరి. తర్వాత విద్య సుందరి. సుందరి అంటే త్రిపుర సుందరి. మనం ఎవరినైతే లలితాదేవిగా భావిస్తూ పూజ చేస్తున్నామో, లలితా సహస్ర పారాయణలు చేస్తున్నామో ఆవిడ ఒక పేరు సుందరి. సుందరి అని పేరు. ఆవిడ షోడశి అని కూడా అంటారు. సుందరి అని పేరు ఎందుకు వచ్చిందంటే రామకృష్ణుడు ఒక చోట చెప్తారు. ఏమనంటే ఈ దశమహావిద్యల్ని రామకృష్ణుడు ఉపాసన చేశారు. రామకృష్ణుడు ఏ స్థాయి వ్యక్తులంటే సమకాలీన ప్రపంచంలో ఆయనతో పాటు తాంత్రిక సాధనలు చేసినటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో మరెవ్వరూ లేరు. ఆ స్థాయి రామకృష్ణ పరమహంస దశమహావిద్యల గురించి మాట్లాడుతూ ఒకటి అంటారు, దశమహావిద్యలు దర్శించాను, అనేక మంది దేవీ దేవతలను దర్శించాను, అందరిలోకి ఆవిడ అద్భుతమైన సౌందర్య రాశి ఆ త్రిపుర సుందరి దేవి అని చెప్తారు. ఈ సుందరి, అందుకే ఆవిడ సుందరి అన్నారు. అసలు ఆవిడ పేరు షోడశి. షోడశి అని కూడా పేరు ఎందుకు వచ్చింది? ఆవిడ ప్రత్యేకమైన పేరు లేదు. 16 అక్షరాలు ఉన్నాయి ఆవిడ మంత్రంలో, అందులో షోడశి అయింది. దేవతలకు పేర్లు ఎలా వస్తాయి అంటే వాళ్ళ బీజాక్షరాలు బట్టి పేర్లు వస్తాయి అన్నది ఇది ఒక ఉదాహరణ. ఈవిడ షోడశి త్రిపుర సుందరి. ఈవిడ శ్రీ విద్య, ఆది విద్య, ఆది విద్య, పంచదశి, ఒక్క అక్షరం మార్పు, పంచదశి షోడశి ఇలా చెప్తారు. శ్రీచక్రార్చన చేసే వ్యక్తులు ఈ పంచదశి ఉపాసన, షోడశి ఉపాసన, పంచదశి ఉపాసన, షోడశి ఉపాసన గురువుల ద్వారా శ్రీచక్రోపాసన, శ్రీచక్రార్చన నేర్చుకునేవాడు ఈ షోడశి విద్య చేస్తే అద్భుతమైన ఫలితాలు, ఉత్కృష్టమైనటువంటి విద్య, ఉత్కృష్టమైన విద్య. ఒకనొక సంప్రదాయంలో దక్షిణాచారంలో ఈ శ్రీ విద్యను మించినటువంటి విద్య లేదు. అంత మహోత్కృష్టమైన విద్య. ఆ విద్యకి సింప్లిఫైడ్ ఫామే లలితా సహస్రనామం. లలితా సహస్రనామం మీద ఒక ప్రయోగం చేశారండి. ఈ సోనోగ్రఫీ అనే పరికరాన్ని తీసుకుని
శబ్దానికి రూపం వచ్చేట్టు చేయడం ఎట్లా అనే దాని మీద పరిశోధన జరిగితే అక్కడ విదేశాల్లో చేశారు. మన వాళ్ళు లలితా సహస్రం చదువుతుంటే లలితా సహస్రం చదువుతాం చక్కగా అంతా కూడా సీరియల్ వస్తుంది చూసుకోవచ్చు కదా అని గంటలు ఆ సీరియల్స్ చూడడం వెంటేస్తారు. ఎక్కువ మంది మాతృమూర్తులు మన దగ్గర. కానీ విదేశాల్లో మన మంత్రశాస్త్రం మీద మన ధ్యాన శ్లోకాల మీద ఇంకా ధ్యాన శ్లోకాల్లోనే ఉన్నారు వాళ్ళు. ధ్యాన శ్లోకాల మీద విస్తృతమైన పరిశోధన జరుగుతుంది. ఒక్కొక్క దేవత యొక్క ధ్యాన శ్లోకం తీసుకుని దాన్ని విశ్లేషిస్తున్నారు. ఏమిటి అసలు ఈ ధ్యానం, ఏమిటి అసలు ఈ దేవత, ఇందులో ఉన్న సాంకేతిక పదాలు ఏంటి, వాటి అర్థాలు ఏంటి, వాటికి టెక్నాలజికల్ మీనింగ్స్ ఏమైనా ఉంటాయా అనే దాన్ని విస్తృతమైన పరిశోధన చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తారు. అలా చేసిన ఒక ప్రయోగమే లలితా సహస్రాన్ని సోనోగ్రఫీ ద్వారా శబ్దాన్ని రూపంలోకి మార్చి చూపించేటువంటి ఒక ప్రక్రియ చేశారు. చేస్తే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ శబ్ద తరంగాల నుంచి పుట్టినటువంటి ఆకుల్ని ఒక చార్ట్ మీద వేస్తే ఆ చార్ట్ ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా శ్రీచక్రం వచ్చింది. లలితా శాస్త్రం పారాయణ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆవిడ లలితాదేవిగా మారిపోతుంది. ఆవిడ సూక్ష్మ శరీరం శ్రీచక్రమయమైపోతుంది. దీని చుట్టూ ఒక శ్రీచక్రం తయారవుతుంది. అందులో వివిధ దేవీ దేవతలు వచ్చి కూర్చుంటారు. చక్రం ఎప్పుడైతే ఫామ్ అయిందో అది డివైన్ చక్రం. అది చేతిలో వేసిన చక్రం కాదు. ఆ డివైన్ చక్రం ఏదైతే ఉందో దాంట్లో ఆయా స్థానాల్లో ఆయా దేవతలు వచ్చి కూర్చుంటారు. అప్పుడు ఆ మానవుడు ఏమవుతాడు? దేవతముడు అవుతాడు. దేవతలు కూడా అసూయపడే స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మనుషుల్లో. దేవతలు కూడా అసూయపడ్డారు వాడిని చూసి. దశరథ మహారాజు లాంటి వాడిని చూసి దేవతలు అసూయపడ్డారండి. దేవతల తరపున యుద్ధానికి వెళ్ళేవాడు ఆయన. దశరథ మహారాజు సామాన్యుడు కాదు. అక్కడ కొడలు నడుపాడు రావణాసుడు. ఎంత ధైర్యం పడి చూడండి. దేవతల అసూయ చెందేవాడు. సాధకుడు అలా మారిపోతాడు. సారూప్య సామీప్య సిద్ధులు అంటారే అలా చివరికి దేవతే తానైపోతాడు. దేవతే తానైపోతాడు. అలాంటి విద్య శ్రీజ షోడశి విద్య. సుందరి దేవేశీ కమలాత్మిక. తర్వాత విద్య కమలాత్మిక. ఈవిడ చూడడానికి ఎలా ఉంటుందంటే లక్ష్మీదేవి ఆకృతిలో ఉంటుంది. కానీ లక్ష్మీదేవి కాదు. పద్మములు పట్టిక ఉంటుంది. రెండు చేతుల్లో రెండు పద్మములు లేక రెండు కలువలు పద్మములు అనుకోండి. పద్మములు పట్టుకుని ఉంటుంది. వరదముద్ర అభయముద్రతో ఉంటుంది. క్షీరసాగరంలోనే ఉంటుంది. ఈవిడిని కమలాత్మిక అని చెప్పారు. ఈవిడిని జైనులు అడాప్ట్ చేసుకున్నారు. జైనులు బౌద్ధులు ఎలాగైతే తారని వజ్రమేద వచ్చింది అడాప్ట్ చేసుకున్నారు, జైనులు ఈవిడ అడాప్ట్ చేసుకున్నారు కమలాత్మిక. ఈవిడ భౌతికమైన సంపదలు కోసం మాత్రమే కాక మోక్ష సామ్రాజ్యాన్ని ఇస్తుంది అని చెప్తారు. ఈవిడ సహస్రారంలో ధ్యానం చేయడానికి ఇష్టపడేటువంటి యోగులు ఎక్కువ మంది ఉంటారు. ఇది ప్రశాంతమైన విద్య. దీనికి వామాచారం లేదు, దక్షిణాచారం మాత్రమే. సౌమ్య పద్ధతిలోనే చేయాలి, తీవ్రమైన పద్ధతులు లేదు. ఒక్క రెండు విద్యల గురించి మాత్రం నేను చెప్పను దశవరా విద్యలు. ఎందుకంటే ఆ రెండు విద్యల గురించి నాకు అనుభవం లేదు, నేను చేయలేదు. అందువల్ల దాని మీద మనం మాట్లాడడానికి సాధికారంగా మాట్లాడాలి, ఏది మాట్లాడాలి. అందువల్ల ఆ విద్యల గురించి మాత్రం ఆపుతాను. మరి ఎప్పుడైనా చెప్తాను సందర్భము అధికారం వచ్చినప్పుడు. అదేంటంటే ఒకటి బగడాముఖి, రెండు త్రిపుర వేరే. ఈ బగడాముఖి విద్య గతి విద్య, స్థితి విద్య అంటారు. స్తంభన విద్య పేదవర్గంలో ఉంటుంటారు. వీడి ఆకృతి ఎలా ఉంటుందో చాలా విచిత్రంగా ఉంటుంది. శత్రువులు నేల మీద పడేసి తొక్కి ఆ నాలుగును బయటికి లాగి తనతో కొడుతూ ఉంటుంది. వాడి నాలుగును పడుతూ లాగుతుంది. స్తంభన విద్య. ఈ విద్యను
చేసేవాళ్ళు అక్కడక్కడ కనబడుతున్నారు. ఈ మధ్యకాలంలో వాదన వచ్చింది, శ్రీశైలంలో ఉన్న బ్రాహ్మణి లేని బలరాముకి వాదన వచ్చింది. వచ్చిన తర్వాత శ్రీశైలం దేవస్థానం వాళ్ళు కొంతకాలం పాటు, ఒక సంవత్సరం కాలం పాటు ప్రతి నెల బలరాముకి హోమాలు కూడా చేశారు. ఆ రకం 20 ఏళ్ళ క్రితం, 10 ఏళ్ళ క్రితం. తర్వాత మరి ఆపేశారు, కాంట్రవర్సీ వచ్చి. అలాగే వీరరాఘవయ్య గారని మా చిన్నప్పుడు ఒకటి మాస్టర్ గారు ఉండేవాడు మా ఇంటి దగ్గర, దాంట్లో ఉన్న శివాలయం. ఆయన దక్కు వీరరాఘవయ్య గారని మంచి బలరాముకి మంత్రసిద్ధుడు. నేను నాకు బాగా చిన్నప్పుడు, నేను గోప తెలుస్తున్న రోజుల్లో బలరాముకి మంత్రసిద్ధుడు. ఈ బలరాముకి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అంటే ప్రధానంగా మన ఆంధ్రదేశంలో బాపట్ల వెళ్ళే దారిలో బలరాముకి ఆలయం ఉంది. ఆవిడ ఎలా బయటకు వచ్చిందంటే, రోడ్డు మీద వెళ్ళేటువంటి, రోడ్డు పక్కనే ఉంది, రోడ్డు మీద వెళ్ళేటువంటి బళ్ళన్నీ ఆగిపోయారు. రాగానే బ్రేక్ కొట్టుకుంటే ఆగిపోయాయి బాటలు. ఎందుకు అవుతున్నాయి అర్థమయ్యేది కాదు. ఆవిడ బండ్లమ్మ తల్లి అనేవాడు. ఎందుకని బండ్లు ఆగిపోయేవారు. ఎందుకు ఆగిపోతున్నాయి అని బలరామాచార్య దగ్గరికి వెళ్తే బలరామాచార్య చెప్తారు, ఒరే అక్కడ ముందు బలరాముడిరా, ఆవిడ బలరాముడిగా ఉపాసించాలి అని చెప్తే అప్పుడు బలరాముడి దేవస్థానంగా మార్పు జరిగింది. ఇప్పుడు బలరాముడి దేవస్థానం పేరుతో చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బలరాముడి హోమాలు జరుగుతాయి. అమావాస్య మన రేపల్లె ఏరియాలో ఉంటుంది. రేపల్లె ఏరియాలో ఉంది. అది ఏదో ఊరు గుర్తులో ఉంటాయి పేరు. ఏమంటే కాదు, అప్పికట్ట కాదు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఊరు చెందూరు. ఆ చెందూరు ప్రాంతంలో ఉంది బలరాముడి ఆలయం. ఇప్పుడు కూడా మీరు వెళ్ళచ్చు, రోడ్డు పక్కనే ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా చిన్న ఆలయం, మంచి శక్తివంతమైన దేవత. అలాగే ఇంకొక విద్య త్రిపుర భైరవి, వీటి గురించి కూడా డీటెయిల్గా వెళ్ళడం లేదు నేను. ఈ త్రిపుర భైరవి విద్య ప్రధానంగా ఇది కూడా వామాచార దక్షిణాచారాల్లో రెండింటిలో చేస్తారు. యోగ మార్గానికి ప్రధానంగా ఇప్పుడు త్రిపుర భైరవి ఉపయోగపడుతుంది అని చెప్తారు. తరువాతి విద్య హోమవతి కూడా అయిపోయింది. తరువాతి విద్య ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి విద్య, అద్భుతమైన విద్య, చిట్ట చివరి విద్య. అదేంటంటే చల్లని తల్లి ప్రేమ రస సౌధవ అంతరమల్లి. నాకు బాగా ఇష్టమైన విద్య. చల్లని తల్లి ప్రేమ రస సౌధవ అంతరమల్లి వేదనాదోల్లసిత ప్రభాసు మహోదయ కాంతిమతీపతల్లి చిత్వల్లవ సిద్ధయోగ శుభ భక్తి బలాశ్రయ కల్పవల్లి మా నల్లని తల్లి కాడి కరుణామయి పాదముల ఆశ్రయించడం. కాళీ ఈ శబ్దం వినడానికి, కాళీ ఉపాసన అనగానే సాధారణ ప్రజలకు భయం కలుగుతుంది. కానీ ఆ తత్వం తెలిసిన వాళ్ళకి మనసు ఆందోళన చెందుతుంది, కళ్ళము నీళ్లు వస్తాయి. ఆ మాతృత్వాన్ని అనుభవించే వ్యక్తి అత్యంత ఇష్టపడతాడు కాళీ ఉపాసన. కాళీ ఉపాసన మొత్తం యావత్ భారతదేశంలోనూ ఆమూలాగ్రం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆమూలాగ్రం కాళీ ఉపాసన జరుగుతారు. చిన్న చిన్న ఊర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యక్తుల దాకా రామకృష్ణరావు, కన్నడ ప్రఖ్యాతి చెందినటువంటి రామకృష్ణరావు సార్. రామకృష్ణుడు కంటే ముందు ఇంకొక ఆయన ఉన్నాడు, రామప్రసాద్, మహాసాధకుడు రామప్రసాద్. ఈ కాళీదేవిని ఉపాసన చేయడంలో గొప్ప మొదలడాయి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, పూర్వకాలంలో నవ్వాల మంచాలు, ములక మంచాలు ఉండేవి, గుర్తున్నాయండి. ములక నేసేవాడు, ఒకటి తర్వాత ఒకటి, పైకి కిందకి ఆడండి కనుక మారుస్తూ ములక అందిస్తే అవతల వాడి మళ్ళీ ములక అందించేవాడు. ఇంతకు కూర్చొని వేసేవాడు ములక మంచం. మా చిన్నప్పుడు ఉండేది. రామప్రసాద్ గారింటే ఒక ములక మంచం ఉండేది. ఆయన ఒక రోజున ములక నేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయిని పిలిచాడు. వాళ్ళ అమ్మాయిని పిలిచి, జనరల్గా దశమహావిద్యలు చేసేవాళ్ళకి ఆకులంటే ఎక్కువ ప్రేమ ఉందండి. ఎందుకంటే ఆవిడ చూసుకుంటారు ఆ దశమహావిద్యలు. అలాగే ఆవిడ కాళీదేవి వాళ్ళ అమ్మాయిలో చూసుకునేవాడు. ఆ పిల్ల వచ్చి కూర్చుంది, అమ్మ ములక అందించన్నాడు. ములక నడుస్తున్నారు, ఇది పాటలు పాడుతున్నారు. రామప్రసాద్ గొప్ప గాయకుడు, గొప్ప కవి. కాళీదేవి మీద కొన్ని వేల సంకీర్తనలు రాశాడు.
మన దురదృష్టం ఏంటంటే అవన్నీ బెంగాలీలో ఉన్నాయి, అవి తెలుగులో ఉంటుంటే ఎంత బాగుండేదా అనిపిస్తుంది. వాటిని ఎంత గొప్ప కీర్తనలు అంటే అవి రామకృష్ణ పరమహంస తన సాధనకి సాధనకి మధ్యలో ఖాళీ సమయాల్లో అవి పాడుకుంటూ ఉండేవాడు. ఎంత గొప్ప చూడండి ఆ కీర్తనలు. రామప్రసాద్ చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన నులకందించమ్మా అన్నాడు. అవతల వాళ్ళ పాప కూర్చుంది, నులకందిస్తోంది, ఖాళీ సంకీర్తన చేస్తున్నాడు. జయ జయ కాళీ దక్షిణ కాళీ హిమాలయం వెలసిన కాళీ జయ జయ కాళీ దక్షిణ కాళీ ఉత్తర భూముల ఉత్తర కాళీ జయ జయ కాళీ దక్షిణ కాళీ బృందావనముల సుందర కాళీ జయ జయ కాళీ దక్షిణ కాళీ కామాక్షాపురి కామిని కాళీ జయ జయ కాళీ దక్షిణ కాళీ వీర సాధకుల ప్రేమిక కాళీ జయ జయ కాళీ దక్షిణ కాళీ మలయాళమున భగవతి కాళీ జయ జయ కాళీ దక్షిణ కాళీ. ఇలా కాళీ స్తోత్రం చేస్తూ నులకందిస్తున్నారు. ఆ పిల్ల కూడా వల్ల వేస్తుంది, జయ జయ కాళీ దక్షిణ కాళీ జయ జయ కాళీ దక్షిణ కాళీ. ఈ లోపల వాళ్ళ ఆవిడ తీసుకొచ్చింది. సహజంగానే ఉంటుందిగా, సోక్రటీస్ భార్య ఎలా ఉంటుందో తెలిసింది కదా. సోక్రటీస్ భార్య నుంచి బ్రహ్మరాక్షసి దేవి ఉపాసన చేసేవాళ్ళు భార్య కూడా సాధారణంగా అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తీసుకొస్తుంటుంది. వీడు 24 గంటల ఖాళీ 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 అని కూర్చుంటుంటే ఇంట్లో బుగలు సామాన్యంగా తీసుకొస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు. డబ్బు మీద ధ్యాస ఉండదు. ఉపాసన చేసేవాడికి, అమ్మవారి ఉపాసన చేసేవాడికి అమ్మ 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 నిరంతరం అదే ఉంటుంది. ఆవిడ చరణాల తప్ప ధ్యాస ఉండదు. అదే కావాలి. ఏ స్త్రీలో చూసినా ఆవిడే కనిపిస్తుంది. బాలలో చూస్తే బాగా కనిపిస్తుంది. ఎవరిలో చూస్తే 16 ఏళ్ల పిల్లలు చూస్తే మాకనే కన్యగా కనిపిస్తుంది. ఇంకొంచెం ఈ వయసులో చూస్తే అడిగిగా కనిపిస్తుంది. బాల నరుద్ధ నకామాతురాపి అని శంకరాచార్యులు అన్నట్టుగా, అమ్మా నువ్వు బాలవా, నువ్వు కామవా, ప్రౌఢవా, యువతిగా, వృద్ధురాలుగా నాకు అర్థంగా ఉంటుంది తల్లి, కానీ మా అమ్మ నువ్వు అంటాడు. సరే ఆవిడ భార్య తీసుకొచ్చింది, ఈ పిల్లలు పిలిచింది. 24 గంటల మీ నాన్న దగ్గర కూర్చొని జయ జయ కాళీ దక్షిణ కాళీ అంటూ నాకు వచ్చి పనిలో సహాయం చేయని పిలిచింది. ఈ పిల్ల తండ్రిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఈయన ఆనందాసులు కాలుస్తున్నాడు. ఖాళీ 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 అని ఆనందాసులు కాలుస్తున్నాడు. ఈ పిల్ల ఆ మొదట అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. సగం అయింది గౌరవం. ఆ పిల్ల వెళ్ళిపోయింది తల్లికి హెల్ప్ చేయడానికి. కొద్దిసేపటి తర్వాత, ఒక గంట తర్వాత తల్లి పనులన్నీ అయిపోయిన తర్వాత, సరే ఇప్పుడు మీ నాన్న చూడు ధైర్యం వెళ్ళింది ఆవిడ చెప్పండి. అప్పటికి ధైర్యం మీద మొదలు లేదు. వెళ్ళి మీ నాన్న చూడు నా పని అయిపోయింది కానీ కూతురు పంపించింది. ఆ పిల్ల వచ్చింది. వచ్చేసరికి ఈయన అలాగే ఖాళీ ఖాళీ అంటున్నాడు. ఆనందాస్తులు కాలుస్తున్నాడు. తన్మయ స్థితిలో ఉన్నాడు. మొదట మనసు మొదట పూర్తి అయిపోయింది. లేపింది తండ్రిని, నాన్న ఒక్కడిని మొలకాలనేసావు అని. అదేంటమ్మా ఒక్కడిని ఏంటి, నువ్వు ఎదుగుతున్న మొలకలు తీసుకున్నావుగా. లేదు నాన్న నేను అమ్మ పిలిస్తే వెళ్ళాను. వెంటనే స్పృహతో పడిపోయాడు. అమ్మా కానీ నా అనుగ్రహం కోసం, నన్ను అర్పించడం కోసం నా కూతురుపై వచ్చావా తల్లి. ఇది రామప్రసాద్, ఇది ఉపాసన. అమ్మవారిని ఉపాసన చేయడం అంటే అది అలా ఉండాలి. కాళీ మంత్రసిద్ధులు చాలా గొప్ప ప్రఖ్యాతి చెందినవాడు. అలాగే త్రైలింగ స్వామి, కాళీ మంత్రసిద్ధుడైనటువంటి త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు జీవించిన రికార్డెడ్ ఏజ్. మనకేదో ఉత్తిరి పురాణంగా చెప్తున్న మాట కాదు. 280 నుంచి 300 సంవత్సరాలు ఢిల్లీ సుల్తాన్ కాలం నుంచి, ఔరంగజేబు కాలం నుంచి బ్రిటిష్ వారి టైంలాగా ఉన్నటువంటి మహాయోగి త్రైలింగ స్వామి. 180 కిలోలు బరువు ఉండేవాడు. ఆ త్రైలింగ స్వామి ఘాటు వెనకాల బిందుమాధవుడి ఆలయం ఉంది. ఆ బిందుమాధవుడి ఆలయంలో మొదటిసారి హేమకుమార్ గారు చూశాను. మేము కాశీ వెళ్ళినప్పుడు వారు వచ్చారు. గుర్తుందా సార్ మీరు? త్రైలింగ స్వామి దర్శనం తప్పనిసరిగా చేసుకోండి కాశీ వెళ్తే. ఆయన తెలుగువాడు కాబట్టి త్రైలింగ, ఆయన పేరు తెలియదు, త్రైలింగ స్వామి అన్నారు. రకరకాల పేరు పిలిచేవాడు. గణపతి స్వామిని పిలిచేవాడు, ఇంకోటి పిలిచేవాడు, ఇంకోటి పిలిచేవాడు, గంగాధరాన్ని పిలిచేవాడు. రామకృష్ణ మొదటిసారి త్రైలింగ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు రామకృష్ణుడు పొరపాటు పడ్డారు. ఏమనంటే ఏదో ఒక హఠయోగం నేర్చుకున్నాడు, ఏదైనా దీర్ఘకాలం జీవిస్తున్నాడు, అంతకు మించి పెద్ద విషయమే లేదు అనుకుని ఒక నమస్కారం పెట్టేశారు. ఈయన రామకృష్ణుడు చూడలేదు. ఈయన తన్మయ స్థితిలో ఉన్నాడు త్రైలింగ స్వామి. ఈయన నమస్కారం పెట్టేసి వచ్చారు.
తర్వాత కలకత్తా వచ్చేసిన తర్వాత కాళీదేవి కనిపించేది. ఏం చేసేవారు నువ్వు కూడా? త్రైలింగ స్వామి అంటే ఎవరు? సాక్షాత్తు నడిచే విశ్వనాథుడు. నువ్వు తక్కువ అంచనాలు చేస్తావా అని ఆవిడ ఆగ్రహించినట్టుగా కొన్ని పుస్తకాలు కనబడతారు. వెంటనే మళ్ళీ రామకృష్ణుడు మళ్ళీ కాశీ వెళ్ళి ఆయన చేతితో ఆయన స్వయంగా పాయసం వండి త్రైలింగ స్వామికి తినిపించి విశ్వనాథాన్ని అనుగ్రహించేవారికి అక్కడ అనుగ్రహించారు. తర్వాత శారదాని దర్శనం చేసుకున్నారు, తర్వాత వివేకానంద దర్శనం చేసుకున్నారు త్రైలింగ స్వామిని. ఆ సమయంలో రామకృష్ణుడు అక్కడి నుంచి చూనార్గఢ్ అనే ప్రాంతానికి వెళ్ళారు. కాశీ నుంచి సుమారు 30-40 కిలోమీటర్ల కొండ ప్రాంతంలో ఉన్న చూనార్గఢ్. ఆ చూనార్ కాళీదేవి ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. రాణి రాసమణి కూడా అక్కడ చూనార్గఢ్ వెళ్ళి కాళీదేవి దర్శనం చేసుకుని కలకత్తా వచ్చిన తర్వాత ఆ చూనార్లో ఉన్నటువంటి కాళీదేవి రాసమణికి దర్శనం ఇచ్చి ఇక్కడ గుడికెత్తమని చెప్పింది. ఆ చూనార్లో ఉన్నటువంటి కాళీదేవిని ఆదర్శంగా తీసుకుని కలకత్తాలో దక్షిణేశ్వర్లో కవితాలయం కట్టారు. రెండూ చూసొచ్చాను. చాలా అద్భుతమైన చూనార్లో ఉన్నటువంటి కాళీదేవి. అలా మహానుభావుడైనటువంటి త్రైలింగ స్వామి గొప్ప పాఠ్యసిద్ధులుగా 300 సంవత్సరాలు నిరీక్షమానంగా జగజ్జగేయమానంగా ఆధునిక ప్రపంచానికి ఒక సవాల్లాగా జీవించినటువంటి మహానుభావుడు. గంగవుడు తపస్సు చేస్తుంటే ఎప్పుడు కూర్చునేవాడు? ఎండాకాలం కూర్చునేవాడు. మండు కంట ఇసుక కాలిపోతుండేది. ఇసుకలో అడుగు పెడితే చర్మం కూడా వచ్చేస్తుంది. అట్లాంటి ఇసుకలో ధ్యానంలో కూర్చునేవాడు ఆయన గంగవుడు. రోజులు గడిచిపోయేవి, వారాలు గడిచిపోయేవి, నెలలు గడిచిపోయేవి. వర్షాకాలం వచ్చేసేది, గంగ పొంగేది. గంగ పొంగి ముందుకు వచ్చేసేది. త్రైలింగ స్వామి గంగ గర్భంలోకి వెళ్ళిపోయేవాడు. ఈ ప్రజలంతా అనుకునేవాడు పాపం పెద్ద ఆయన శుభ్రంగా ఉండేవాడు. గంగమ్మ తినేసింది, గంగమ్మ మింగేసింది, చనిపోయి ఉంటాడు ఆయన, అయ్యో మహానుభావుడు అందుకు వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఆ వర్షాకాలం అయిపోయేది. వర్షాకాలం అయిపోయి మళ్ళీ ఎండాకాలం వచ్చిన తర్వాత గంగ వెనక్కి వెళ్ళేది. వీళ్ళు వెనక్కి వెళ్తాయి కదా, గంగ ఒడ్డు కనిపిస్తుండేది. ఆ ఇసుకలోంచి ఇసుకలు కూడా బయటకు వచ్చేవారు. మరణం లేని యోగి, కాళీ ఉపాసనతో మరణాన్ని జయించవచ్చు అని నిరూపించినటువంటి యోగి త్రైలింగ స్వామి. ఇప్పుడు చెప్పండి, కాళీ ఉపాసన అనేది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి, ప్రాకృతికమైనటువంటి ప్రపంచాన్ని అధిగమించి చేసే, ప్రపంచం ఇచ్చేటువంటి పరిమితుల్ని అధిగమించడానికి చేసే ఇచ్చారు కాళీ విద్య. కాలస్వరూపం కాళీ, కాలమే ఆవిడ. ఈ కాళీమ ప్రసిద్ధుల్లో ఇంకొక ప్రఖ్యాతి చెందినటువంటి వాడు మా గురువు గారు సిద్ధేశ్వరానంద రామకృష్ణ. వారు 2000 సంవత్సరంలో వారు ధ్యానం చేస్తుండగా గుంటూరులో ఒక కాళీమూర్తి, ఒక విగ్రహం అలా అందరూ చూస్తుండగా ధ్యాన మందిరంలోకి అంతరిక్షంలోంచి అలా దిగి వచ్చి అలా ఉంది. అలా నిలబడింది ఆ విగ్రహం. ఇప్పటికీ ఉంది గుంటూరులో. ఆవిడ పేరు స్వయం సిద్ధ కాళీ. ఆ కాళీ చూసి తన్మయమైపోయి ఆయన మాట చెప్పారు, ఒక పద్యం చెప్పారు. కంటకులైన శాస్త్రముల గర్వము సేయ అల్లము కంటి గృహంకు నుండి అజకల్పిత లోకములెన్నో దాటి మా ఇంటికి వచ్చి హోమ గృహ గర్వని నవ్వుల నింప కొండ కుమ్మంటల మధ్యరించే అది మానుష కాళీ కరాళి వచ్చేదం అంటూ ఆ కాళీదేవిని స్తోత్రం చేసి 600 సంవత్సరాల క్రితం పూర్వజన్మలో ఆయన తపస్సు చేసినటువంటి, పూజించినటువంటి అర్చామూర్తి అయిన కాళీ మళ్ళీ వచ్చినట్టుగా భావించారు. ఇప్పటికీ ఆ మూర్తి యొక్క స్వయం సిద్ధ కాళీ అనే పేరుతో గుంటూరులో ఉంది. మీరు ఎప్పటికీ చూడవచ్చు. ఆ మూర్తిలో ఇంకొక విశేషం ఏంటంటే, ఈ మాట ఇప్పుడు నేను చెప్తున్న విశేషం నా స్వానుభవంలో స్వప్నంలో ఆవిడ చెప్పిన విషయాన్ని తర్వాత వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాను. అదేంటంటే ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉన్నాయి. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడవచ్చు. గుంటూరులో శ్యామలానగర్ అనే ప్రాంతంలో కొత్తగా బ్రాంచ్ ఉంది, స్వయం సిద్ధ కాళీ పీఠం. ఆ కాళీ మూర్తి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉంటాయి, అద్భుతాలు జరుగుతాయి. నేను స్వయంగా చూసాను. మా అబ్బాయి పుట్టినరోజు పెట్టావు ఒకరోజు. స్వానుభవాలు డయాస్ మీద మాట్లాడకూడదని ఒక నియమం. అది సందర్భం రావడంతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చెప్పడం కోసం చెప్తున్నాను. వెళ్తే ఆ పిల్లవాడు చిన్న పిల్లాడిగా ఉన్నాడు. పుట్టినరోజు కోసం, స్వామివారి అనుగ్రహం కోసం, ఆశీస్సుల కోసం వెళ్తే ఆ పిల్లాడు అమ్మవారి ముందు నుంచి దండం పెట్టుకుంటుంటే అందరూ చూస్తూ
ఇట్లా సీలింగ్ నుంచి చాక్లెట్లు చేతిలో పడి చాక్లెట్లు పడి చాలా ఆశ్చర్యం. మేమందరం చూస్తూనే ఉన్నాం. ఓ 2 చాక్లెట్లు పడి వాడు అమ్మ చాక్లెట్ ఇచ్చారు ఎవరో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. మేము చూస్తున్నాం చుట్టూరా మేము ఉన్నాం. మేము ఎవరో ఎలా చెప్పాలి ఆ శక్తిని? ఈ చాలా చిన్న చిన్న అనుభవాలు. ఇది ఎందుకు నేను చెప్పానంటే డయాస్ మీద వ్యక్తిగత అనుభవాలు చెప్పకూడదు వాస్తవమే, కానీ ఎందుకు చెప్పాను అంటే మా స్వానుభవంలో ఉన్నది చెప్పడం అనేది ఈ సందర్భంలో కరెక్ట్ ఏమో అనిపించింది నాకు. ఏదైనప్పటికీ ఈ కాళీ విద్య మహాద్భుతమైన విద్య. ఆవిడని రకరకాలుగా పూజిస్తారు. ఈవిడ కూడా దక్షిణ రామాచారాల్లో రెండింటిలో పూజిస్తారు. ఈవిడ కూడా సింహాసన స్థాయి శివాకుడా మహాభీమ ఘోరదంష్ట్ర అసన్ముఖి అని చెబుతుంది శాస్త్రం. శివారుడ తార శివారుడ కాళీ శివారుడ. ఆవిడ వర్ణన ఎలా చెప్పారంటే ఆరక్త విక్రమోగ్రదంష్టాం శూన్యాంబరాం సుందర దేశాన్ని. ఆరక్త విక్రమం వికటోగ్రదంష్టాం రక్తము కాలుతున్నటువంటి నాలుక, వికటోగ్రదంష్టాం భయంకరమైనటువంటి కోరలు. ఆరక్త విక్రమం వికటోగ్రదంష్టాం శూన్యాంబరాం దిగంబరి శూన్యాంబరాం అలాని సుందర దేశాన్ని. అతి సుందరమైనటువంటి భీషణమైన సౌందర్యం, భీషణ సౌందర్య రాశి కాళీ. కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం స్మరాం. అలాంటి కాళీదేవిని నేను స్మరిస్తున్నాను అని చెప్తారు. ఈ కాళీ ఉపాసన కాలాన్ని జయించే ఉపాసన, మృత్యుని జయించే ఉపాసన. ఈ దశమహావిద్యలు కూడా కాళీ యొక్క అంశీభూతాలుగానే వర్ణన చేస్తారు కాంకులు. ఈ కాళీని ఉపాసించే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఇంకేముండదు. వాళ్ళకి భౌతికమైనటువంటి సౌందర్యము, భౌతికమైనటువంటి సంపద, భౌతికమైనటువంటి పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకునే రాజోపచారాలు, కీర్తికాంక్ష ఇట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళు నిరంతరం ఎలా ఉంటుంది అంటే కాళీని చూడాలి చిన్మయ కేళిని చూడాలి, కాళీని చూడాలి చిన్మయ కేళిని చూడాలి. బ్రహ్మ విష్ణు పరమేశ్వర మోక్షులు బ్రహ్మణ్యులు వారి బ్రహ్మవాదులు ఏకత్వములు ఎరుగలోరుగరు ఆ తత్వమునకు మూల గ్రంథమై కాళీని చూడాలి చిన్మయ కేళిని చూడాలి. ఇలా ఉంటుంది వాడి ఆలోచన. వారసత్వం ఎలాంటి వారసత్వం? మహాకవీంద్రుడు రామప్రసాదులు, మహాయోగియుడు రామకృష్ణుడు ఏ కరుణామై నిత్య దర్శనము ఇంపు మీరగా పొందగలిగిరో కాళీని చూడాలి చిన్మయ కేళిని చూడాలి. జీవితం అంతా ఇలాగే ఉంటుంది కాళీ సాధకుడి యొక్క ఆలోచన విధానం. ఈ దశమహావిద్యని ఉపాసన చేయాల్సినటువంటి విధానం గురించి దశమహావిద్య సూత్రావళిలో కావ్యకంఠ గణపతి గురించి చెప్పినటువంటి శ్లోకం చెప్పుకున్నాం కదా ప్రారంభంలోనే, దాంట్లోనే ముగిస్తాం. దశమహావిద్యలు క్షుద్ర విద్యలు కావు. దశమహావిద్యలు తీవ్ర విద్యలే కాదనట్లేదు. కొన్ని తీవ్ర విద్యలు ఉన్నాయి, కొన్ని పరమసాత్విక విద్యలు ఉన్నాయి. తీవ్ర విద్యలు కూడా పరమసాత్వికంగా మారిపోతాయి. ఏమండి మనం అతి భయంకర స్వరూపంగా పేరేంటి హిరణ్యకశిపుడు సంహారం కోసం వచ్చినటువంటి నరసింహస్వామి మనం ఏం చేసాం? ప్రహ్లాదుని అడ్డు పెట్టుకున్నాం, చతురక్షిని అడ్డు పెట్టుకున్నాం, ఏదో మహిమాలుకున్నాం, భావాలుకున్నాం. ఆయన పరమ కారుణ్యమూర్తిగా మార్చేస్తున్నాం. శ్రీమద్ పయోనిధి నికేతన చక్రపాణి అని చక్రాలయంలో స్తోత్రం చేయడం పరమ కారుణ్యమూర్తి నరసింహస్వామి. చూసేవాళ్ళకి లోపల ఎంత భయంకరంగా ఉంటుందండి. వాడు ఎంత భయంకరంగా చదువుతాడు, దేవుడు తీసి మనలో వేసుకున్నాడు అంతే. కానీ భక్తుల పట్ల పరమ కారుణ్యము. శాక్తేయ విద్యలు కూడా ఉంటాయి. ప్రత్యేక ఉపాసన ఉంటుంది. ప్రత్యేక ఉపాసన అమ్మో ప్రత్యేక అంటారు. ప్రత్యేక ఉపాసన ఎలా ఉంటుందంటే ప్రత్యేకరాం ఆశ్రిత కల్పవల్లి అనంత కళ్యాణ గుణాభిరామ సురేశాక్షికారం సచిత్పరానందమై అనంత కళ్యాణ గుణాభిరామ. పరమ కళ్యాణాన్ని ఇస్తుంది, పరమ మంగళాన్ని ఇస్తుంది ఈ దశమహా విద్యలు. అలాంటి మంగళప్రదమైన విద్యలు, సమాజానికి శ్రేయస్సునిచ్చే విద్యలు. కావ్యకంఠ గణపతి ముని వజ్రవైరోచని
వజ్రేశ్వరుని ఉపాసన చేసి చిన్నవసన ఉపాసన చేసి ఏం కోరుతున్నారు? తల్లి ఈ దేశానికి శక్తి నువ్వు, ఈ హిందువులకు పౌరుషాన్ని నువ్వు, సంఘటితమైన మనస్తత్వాన్ని నువ్వు, మళ్ళీ పూర్వవైభవం నా దేశానికి రావాలి, దానికి నీ శక్తి కావాలి. మేము చేవ చచ్చిపోయాం, పౌరుషం పోయింది, 1000 సంవత్సరాలుగా దాస్యానికి అలవాటు పడిపోయాం, బానిసత్వానికి అలవాటు పడిపోయాం. మాలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని లేవు, నీ వజ్రశక్తిని మాలో నింపు అని వజ్రవిరోచని కోరుకున్నాడు. దశమహావిద్యను ఇలా ఉపయోగించుకోండి. ఈ దేశం పరమవైభవ స్థితికి రావడానికి ఉపయోగించుకోవాలి, వ్యక్తిగా మీరు ఉన్నత స్థితికి రావడానికి ఉపయోగించుకోవాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతులు కావాలి, సామాజికంగా ఉన్నతులు కావాలి, బలం సంపాదించుకోవాలి. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ కదా స్వామి వివేకానంద మంత్రం. బలం సంపాదించండి, ఆధ్యాత్మిక బలం సంపాదించండి, యోగ బలం సంపాదించండి, తపోబలం సంపాదించండి. తపస్సు మర్చిపోవడం వల్లే దేశం బానిసత్వంలోకి వెళ్ళింది. తపస్సు చేయండి, ప్రతి ఇంట్లోనూ దశమహావిద్యల ఉపాసన చేయండి, కానీ సక్రమంగా చేయండి. అరిషట్ వర్గాలకి లోబడి చేయకండి. సమర్థులైనటువంటి గురువు సమక్షంలో చేయండి, గురువు అనుగ్రహాన్ని పొందండి, విద్యలన్నీ అవుతాయి. ఎలా ఉపాసన చేయమన్నాడు కావ్యకంఠులు? అర్చన కాలే రూపగత, అర్చన చేసే సమయంలో రూపగత రూపాన్ని చూస్తూ చేయండి. సంస్కృతి కాలే శబ్దగత, పారాయణ చేస్తున్నారు, శబ్దం మీద దృష్టి పెట్టండి. చింతన కాలే ప్రాణగత, జపం చేస్తున్నారు, ఆ దశమహావిద్యల యొక్క అమ్మవారి యొక్క శక్తి ప్రాణశక్తిలో ప్రవహిస్తున్నట్టుగా భావిస్తూ చేయండి. తత్వ విచారే సర్వగత, తత్వాన్ని విచారణ చేసేటప్పుడు రమణులు ఏదైతే ఆత్మదర్శనాన్ని చెప్పారో ఆ రకంగా విచారణ చేయండి. ఆ స్థితికి వెళ్ళిపోవాలి మనం. దశమహావిద్యల యొక్క ఉపాసన భౌతికమైనటువంటి కోరికలతో ప్రారంభమై ఇవన్నీ తాయాలి. మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పిల్లలు ఉంటారు, ప్రమోషన్ వస్తుంది, ఇంకేదో వస్తుంది, తాయిలాలు చూపించి ఏ స్థితికి వెళ్ళాలంటే ఆత్మవిచారణ చేసే స్థితి వరకు ఈ దశమహావిద్యలు తీసుకెళ్ళాలి. ఈ దశమహావిద్యల్ని అందరూ హిందువులందరూ ఉపాసించి శక్తివంతులై అఖండమైన పరమ వైభవ స్థితిలో భారతమాతను చూసే విధంగా సేవ చేయాలని కోరుకుంటూ స్వస్తి. ఈ దశమహావిద్యల మీద ఇప్పుడు మనం మాట్లాడేటువంటి నిన్న ఈరోజు మాట్లాడే దాంట్లో ఎవరికైనా మాట్లాడే దానికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు అని చెప్పి నా భవిష్య గారు హామీ ఇచ్చారు. ఎవరైనా అడిగితే మాట్లాడచ్చు. సెకండ్ వీడియో